దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు పామ్ సండే అంటాం కదా. పామ్ సండే అంటే మట్టల ఆదివారం అంటారు కదా. వాళ్ళందరూ ఖర్జూరపు మట్టలు పట్టుకుని హోసన్న దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తూ ప్రభువును ఆరాధించారు, ఆహ్వానించారు. 92వ కీర్తనలో చూస్తే 12వ వచనం, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎలా ఉంటారట, ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. 92వ కీర్తన. సో దేవుని మందిరంలో వారు వర్ధిల్లాలి, దేవుని మందిరంలో వారు ఘనపరచబడాలి, దేవుని మందిరంలో వారు దేవుని బిడ్డలు అని మరి ప్రత్యేకంగా ప్రకటించబడాలి. ఇవన్నీ ఈ మట్టల ఆదివారం నాడు నెరవేరినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుదాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారము యేసు చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. సో ఆ రీతిగా ఆయన మరి యెరూషలేములో చాలా అద్భుతంగా ప్రవేశించినట్టుగా మనం చూస్తాం. విషయాలను అనేక సువార్తలన్నింటిలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో మనం చూస్తే, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వస్తున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మరి ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును అని చెప్పిన రీతిగా నేను సాత్వికుడను, దీన మనసు గలవాడని చెప్పిన ప్రభువు యుద్ధానికి వెళ్ళినట్టుగా కాకుండా బరువులు మోసేవాడుగా ఆయన యెరూషలేములో ప్రవేశించారు. అది మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఆయన వెళ్తున్నప్పుడు 7, 8 వచనాల్లో చూస్తే దారి అంతట్లో కూడా బట్టలు పరిచారు. అలాగే వారందరూ ఖర్జూరపు మట్టలు పట్టుకొని కేకలు వేస్తూ వచ్చారు కదా. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చిన్నపిల్లలు చాలా సంతోషంగా దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే దానికి ముందుగా ప్రభువు దేవాలయంలో చేరి అక్కడ ఉన్నటువంటి చెడు పనులు చేసేవాళ్ళంటే మందిరాన్ని వ్యాపార కేంద్రంగా మార్చే స్వభావం కలిగిన వారిని అందరినీ కూడా గద్దిస్తూ వారి అందరి యొక్క పీఠాలు పెట్టుకున్నారు. అంతా చిల్లర ఎట్లా ఇవ్వాలి, లేకపోతే గువ్వలు ఎట్లా అమ్ముకోవాలి, అంటే గువ్వలంటే ఆ పావురాలు ఇలాంటివి ఎలా అమ్ముకోవాలి, ఇలాంటి వాళ్ళందరూ కౌంటర్స్ పెట్టుకున్నారు. వాళ్ళందరినీ చెదరగొట్టి 13వ వచనం చూస్తే, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు అని చెప్పాడు. మరి ఇంకా అనేక మంది కుంటివారు, గుడ్డివారు, రకరకాలైన రోగాలలో ఉన్నవారు వస్తే వారిని స్వస్థపరిచారు. ఇప్పుడు ఇక్కడ ప్రధాన యాజకులకి అలాగే అక్కడున్న పరిసయ్యులకి అందరికీ కూడా చాలా కోపం వచ్చింది. పిల్లలు కూడా స్తుతిస్తూ ఉంటే, ఎందుకు ఇలా పిల్లలు నిన్ను కేకలేస్తుంటే వింటావేంటి అంటే,
ఈయన చెప్తున్నాడు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసి తిని అన్నమాట మీరెన్నడూ వినలేదా అని వారితో చెప్పాడు. అంటే ముందుగానే కీర్తనలో చెప్పబడిన ప్రవచనాలు వారికి జ్ఞాపకం చేశాడు. అయితే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన బయలుదేరి మందిరానికి వెళ్ళాడు. సో ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. మన దేవుని ఆవరణముల్లో వారు వర్ధిల్లుదురు అనే విషయాన్ని ఇక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ప్రభువు దేవాలయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. చాలామందికి ఈ విషయం తెలియక దేవుని ఆవరణాల్లో వర్ధిల్లాలి అనే సత్యం అర్థం కాక వారు దేవుని ఆలయానికి వెలుపట వర్ధిల్లాలి అనేటువంటి ఒక అవివేకపు విధానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుమూలన చాలా శ్రమలు పాలవుతూ ఉంటారు, చాలా కష్టాలు పాలవుతూ ఉంటారు. అయితే దేవుని మందిరంలోనికి వస్తే శ్రమలు రాలేదా అని మనం ఇక్కడ ఆలోచన చేస్తే, శ్రమలు వచ్చాయి కానీ అవి ఆశీర్వాదకరంగా మారాయి. హల్లెలూయా. మరణం వచ్చింది, సమాధి వచ్చింది, కానీ ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. సో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన దేవుని మందిరంలో ప్రవేశించాడు. సో ఎవరైనా సరే జయప్రవేశం చేయాలన్నా, శోధనల్లో జయం పొందాలన్నా, అత్యధికమైన ఆశీర్వాదాలు పొందాలన్నా, స్వస్థత కావాలన్నా ఏం చేయాలి? దేవుని మందిరంలోనికి రావాలి. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధమైన క్రమం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనందరం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధికి రావాలి. ఈ పునరుత్థాన దినం అంటే పామ్ సండే, మట్టలాదివారం నాడు మనం తీర్మానం కావాలి. ఏంటి? ఇక నుండి నేను దేవుని సన్నిధికి వస్తాను, క్రమంగా వస్తాను, సమయానికి వస్తాను అనే తీర్మానం కావాలి. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభుతో ఉన్నవారు అనేక మంది, మరి ఆయన్ని ఘనపరిచిన వారు, దావీదు కుమారునికి జయము, హోసన్నా అని చెప్పిన వారు అందరూ కూడా ఒక 5 days తర్వాత, 5 రోజుల్లో కొంతమంది మారిపోయి సిలువ వేడి అని చెప్పారు. కొంతమంది ఏమో భయంతో ఇంట్లో ఉండిపోయారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనలో ఉన్న భక్తి, మనలో ఉన్నటువంటి సమర్పణ, మనలో ఉన్నటువంటి విశ్వాసం, మరి అది ఏమంటాం తాత్కాలికమైనదిగా విషయాన్ని మనం అందరం చాలా జాగ్రత్తగా మన హృదయాల్లోనికి తీసుకోవాలి. లూకా సువార్త 22వ అధ్యాయం. దేవుడు ఇక్కడ అనేకమైన విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇక్కడ చాలా సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, ఎవరికైనా ఉంటుంది, ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి ఆ శిష్యులకు కూడా చాలాసార్లు ఆలోచనలు వచ్చాయి. 24వ వచనం చూస్తే, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడను అని వివాదం వారిలో పుట్టిందట కదండి. ఇప్పుడు మనలో కూడా చాలాసార్లు నేను భక్తిలో గొప్ప, ఈ విషయంలో గొప్ప, ఆ విషయంలో గొప్ప అనే ఆలోచనలు చాలాసార్లు చాలామందికి వస్తూ ఉంటాయి. మరి పైకి మాట్లాడకపోయినా చాలాసార్లు ఎట్లా ఉంటుంది, లోపల అనుకుంటారు నేను చాలా గొప్ప, వీళ్ళకంటే గొప్ప, వాళ్ళకంటే గొప్ప అని మనసులోనైనా పోల్చుకుంటూ ఉంటారు. అటు రీతిగా ఎవరితోనూ పోల్చుకోవడానికి ప్రయత్నం చేయరు. ఆయన వారితో ఏం చెప్పాడు? ఈ లోకస్తులు ఏం చేస్తారట? అధికారం చేస్తారు, మీరైతే అట్లా ఉండటానికి వీల్లేదు, మీరు పరిచర్య చేసేవారుగా ఉండాలి. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండు వాడే కదా, ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. అంటే వడ్డన చేసేవాడు గొప్పవాడా, తినేవాడు గొప్పవాడా? కదా. ఎవరు గొప్పవాళ్ళు మామూలుగా కదా? ఇప్పుడు మనకి సర్వింగ్ బాయ్స్ వస్తారు. సర్వింగ్ బాయ్స్ గొప్పవాళ్ళ, గెస్టులు గొప్పవాళ్ళ? ఎవరు చెప్పండి. నేను మీ దగ్గర సర్వింగ్ బాయ్ లాగా ఉన్నాను అని చెప్పాడు.
సో మరి చాలామంది విశ్వాసులు చాలా సందర్భాల్లో చాలా పనికి చాలా దూరంగా ఉంటారు కదా. ఉంటారా ఉండరా? ఈ పని మేం చేయటం ఏంటి అనుకుంటారు. పని చేసేవాళ్ళు కూడా ఈ పని నువ్వు చేయటం ఏంటని ఆటంకపరిచేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. పని నేనేం చేస్తానని ఆగిపోయేవాళ్ళు ఒక కోవ. దానికంటే ఒక స్టెప్ పైకెక్కి పని చేసేవాళ్ళని కూడా ఈ పని నువ్వు చేయటం ఏంటని చెడగొట్టే రకం కొంతమంది ఉంటారు. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారనేది నాకు డౌట్. అలాంటి స్వభావం ఎవరున్నా అటువంటి వారికి మీరు చెప్పాలి. ఆ విషయాన్ని ఎవరి హృదయంలో అయినా ఎవరికైనా ఉంటే మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేను మీ మధ్య ఎలా ఉన్నాను? సర్వింగ్ బాయ్గా ఉన్నాను, పరిచర్య చేసే దాసుని వలె ఉన్నానని చెప్పాడు. ఈ విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఏం ప్రయోజనం అంటే, నేను మిమ్మను 12 సింహాసనాలు ఇచ్చి 12 గోత్రాల వారికి తీర్పు తీర్చే అధికారం ఇస్తానని చెప్పాడు. సో నీకు కూడా దేవుడు ఎవరో ఏ ప్రజల మధ్యలో నిన్ను తీర్పు తీర్చడానికి అధికారిగా నియమిస్తాడో ఆయన వచ్చినప్పుడు తెలియదు. అందరికీ ఒకే వాగ్దానం, అందరికీ ఒకే విధమైన క్రమం. కనుక చాలామంది పరిచర్య చేయడానికి టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటారు, నాకు సంబంధించింది కాదు. ఇంతకుముందు కీర్తనలు అంతా చెప్తా వచ్చారు కదా ప్రియకుమారుడు ప్రవీణ్. సో దేవుని దగ్గర తగ్గించుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు కదా. అది ఏంటో మరి నాకు అర్థం కాదు. మందిరంలో 2 రకాలైన ప్రజలు ఉంటారు. ఒకళ్ళేమో వీళ్ళు చాలా ఉన్న స్థితిలో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎంత తగ్గించుకున్నారని చూసి కొంతమంది తగ్గించుకుంటారు. కొంతమంది ఏమో వాళ్ళ ముందు మనం తగ్గించుకునేది ఏంటి, దేవుని ముందు అందరం సమానమేను కాబట్టి వీళ్ళకంటే నేనే గొప్ప అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో కొంతమంది ఇట్లా అంటే తగ్గించుకోవడానికి బదులుగా హెచ్చించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు హెచ్చించుకునే కొలది వారు ఇంకా తగ్గిపోతూ ఉంటారు. వీళ్ళకి లోపల ఇంకా దుగ్ధ మంట అసూయ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకు నేను ఇలా తగ్గిపోతున్నాను, వాళ్ళు ఎందుకు పెరిగిపోతున్నారు? నిన్ను తగ్గించుకోవట్లేదు కాబట్టి దేవుడు నిన్ను తగ్గిస్తున్నాడు. నిన్ను తగ్గించుకుని ప్రభు చెప్పినట్టుగా నేను మీ మధ్యన పరిచర్య చేయువాని వలె ఉన్నాను అని చెప్పినట్టుగా నీవు కూడా పరిచర్య చేసే వ్యక్తివిగా ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోలేకపోతే మనం నానాటికి కొద్దిగా క్షీణత, డిమినిషింగ్, డిక్రీజింగ్, ష్రింకింగ్ ఆర్డర్లో ఉంటాం. అది జాగ్రత్తగా ఆలోచన. అధ్యాయాలన్నీ మీరు చదవండి, అందరికీ బాగానే వస్తుంది ఆలోచన కదా. ఆలోచన వస్తుంది, నేనెందుకు గొప్పవాడిని కాదు, లేకపోతే మనలో ఎవరు గొప్పవాళ్ళం అనేది కదా. కాబట్టి ఈ తాను ఎవరైతే తగ్గించుకుంటారో వారు శోధనల్లో కూడా నిలిచి ఉంటారు. అక్కడే ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు 31వ వచనంలో. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం చూస్తే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొని గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాడు. ఇది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు నన్ను స్థిరపరిస్తే, విశ్వాసంలో నిలబెడితే, ఇటు తొట్టిల్లకుండా అరే వీళ్ళొట్టి చపల చిత్తులు, వీళ్ళ వల్ల చేత కాదు నేను కాబట్టి ధైర్యంగా నుంచున్నాను అనుకుంటే వాడు కూలిపోతాడు. అది గుర్తుపెట్టుకోండి. సో మీరందరూ గుర్తుపెట్టుకోండి. నేను చాలా స్థిరంగా ఉన్నానండి అనుకుంటే పర్వాలేదు. అనుకుని ఏం చేయాలి? స్థిరంగా లేని వారి కొరకు చాలా బాధ్యతతో ప్రార్థన చేయాలి, ప్రత్యేకమైన శ్రద్ధతో. ఎవరైనా స్థిరంగా లేరని దృష్టికి వస్తే మర్చిపోకుండా ఉండటాన్ని, మర్చిపోను అనుకుంటే పర్వాలేదు. ఒకవేళ మర్చిపోతాను అనుకుంటే అలాంటి వాళ్ళ పేర్లు రాసుకుని ప్రార్థన చేయండి వారి కోసం. అంతేగాని వాళ్ళు అట్లా ఇటా ఉన్నారు, ఒట్టి ఇన్స్టేబుల్ పీపుల్, గాలికి కొట్టబడినట్టుగా కొట్టబడతా ఉంటారు అని అనొద్దు. ప్రభు చెప్పాడు, నీ మనస్సు నువ్వు కూడా కొట్టబడతావు, కానీ తర్వాత నీవు స్థిరపరచబడతావు. నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నా. నీవు అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. మీరు జాగ్రత్తగా వినండి విషయాన్ని.
చాలామంది చాలా మంచి మాటలు చెప్తారు, కానీ ఒక చిన్న విషయం ఏంటంటే దేవుని మందిరానికి సమయానికి రారు కదా, పిల్లల్ని సమయానికి తీసుకురారు, పిల్లల్ని సమయానికి దేవుని మందిరానికి పంపించరు కదా. సో దేవుడు లెక్క అడుగుతాడా? అడగడా? అడుగుతాడా? ఎప్పుడన్నా ఏమన్నా లేట్ అవుతుందేమో, అది కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పరిచర్య ప్రారంభంలో చాలామంది ఉంటారు కదా, ఉండేవారు, రకరకాలుగా ఉండేవారు, కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళు ఏవేవో కళలు చెప్తా ఉండే, నాకు ఇలా కనపడింది అలా కనపడింది అని చెప్తూ ఉండేవారు. ఒకరోజు రాత్రి ఉపవాస ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడుతూ చెప్పాను, మరి మా ఊళ్ళో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు చక్కగా టైంకి వెళ్ళేవారు, కరెక్ట్గా టైంకి వెళ్ళేవారు. ఎందుకంటే ఇంటి ముందు చర్చ్ ఉంది, టైంకి వెళ్ళేవారు. ముందుగా వెళ్ళి కూర్చోవటం లేదు, కానీ కరెక్ట్గా టైంకి వెళ్ళేవారు. వీళ్ళు వెళ్తా అంటే కరెక్ట్గా వీళ్ళు వచ్చేస్తున్నారు, టైం అయిపోయిందని అక్కడ ముందు వచ్చిన వాళ్ళు, పల్లెటూరు కదా, కొంతమంది ముందు వచ్చి కూర్చునేవారు, కొంతమంది ఇప్పుడు లాగానే కొంతమంది వెనక రావచ్చు, కానీ ఎక్కువ భాగం అంతా టైంకి వచ్చేవారు. ప్రార్థన ప్రారంభించేవారు, జరిగేది అంత క్రమంగా ఉండేది. అప్పుడు మా ఊళ్ళో పాస్టర్ గారు చాలా లేటుగా వచ్చేవారు. కారణం ఏంటంటే ఒక్కొక్క ఊళ్ళో ఆరాధన చేసుకుంటా సైకిల్ దొక్కినంతకాలం సైకిల్ దొక్కుంటా, లేకపోతే రిక్షా మీద ఆయన వచ్చేటప్పటికి వీరందరూ పాటలు పాడి ప్రార్థనలు చేసి ఏయో కొన్ని వాక్యాలు చదివి ఉండేవారు. అప్పుడు ఆయన వచ్చి వాక్యం చెప్పేవారు. వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన అయిపోయేది, ఆయన అందరికీ ప్రార్థన చేసి వెళ్ళేవారు. అది క్రమం. అయితే ఒకరోజు బంధువులు వచ్చి, మా అమ్మ కొంచెం లేటుగా వెళ్ళింది. ఎంత లేటుగా అంటే ప్రారంభ ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువసేపు ఏం చేయరు, ఒక 3 minutes 4 minutes అలా చేసేవారు, మ్యాక్సిమం 5 minutes చేసేవారు. ఆమెన్ అనేటప్పుడు లోపలికి వెళ్ళింది. రాత్రి మా అమ్మకు దర్శనం వచ్చింది, ఏమనంటే ఈరోజు నీకు ఆబ్సెంట్ పడిపోయిందని. సో ఆ విషయాన్ని మా అమ్మ సంఘంలో చెప్పి ఒప్పుకుంది. సో ఇది పరిస్థితి. మీరేమో పక్కనే ఉంటారు, ఇక్కడే ఉంటారు, దగ్గరలోనే ఉంటారు, మరి ఒకళ్ళు సమయానికి రారు. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడాడు? దేవుడు ఎప్పుడైనా సరే మాట్లాడాలి అంటే మొట్టమొదటిగా మాట్లాడే వ్యక్తి యొక్క తప్పులు వారికి తెలియజేస్తాడు. వారు దిద్దుకున్న తర్వాత, వారు క్రమపరచబడిన తర్వాత ఇతరుల గురించి మాట్లాడతాడు. సో మీలో ఇలాంటి లోపాలు ఉన్నాయి, సమయానికి రారు, సరిగ్గా వాక్యం చదవట్లేదు, ప్రార్థనలో గడపట్లేదు, ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారు, ఇవన్నీ అడిగి ప్రార్థన చేయండి. రేపొద్దున మీకు దేవుడు ఏం మాట్లాడాడు చెప్పాలంటే అప్పటి నుంచి ఎవరు కళలు చెప్పటం మానేశారు. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? కళలు లేవని నేను అంటలేదు, దేవుని వాక్యం దర్శనాలు ఉన్నాయి, మీ పిల్లలకు కళలు వస్తాయని, యవనస్తులకు కళలు వస్తాయని దేవుడు చెప్పాడు కదా. యోవేలు గ్రంథంలో ఒకసారి చూద్దామా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కృంభరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కృమ్మరిస్తాను. ఇది దేవుని వాగ్దానం. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచువరము, అద్భుత కార్యములను చేయు శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానావిధ భాషలు అర్థము చెప్పుట. సో ఈ వరముల కొరకు మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? ఇప్పుడు చాలామంది అనారోగ్యంలో ఉంటున్నారు కదా. మీ ఇంటిలోనే ఎవరైనా అనారోగ్యంలో ఉంటే ప్రభు ఏం చెప్పాడు? మార్కు సువార్త 16వ అధ్యాయంలో రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారికి స్వస్థత కలుగుతుందని చెప్పాడు. కాబట్టి ఎవరైనా అనారోగ్యంతో వెంటనే మీరు చేతులుంచి ప్రార్థన చేయండి. తర్వాత చెప్పచ్చు, నాకు కంగారు లేదు. ముందల దేవుడితో చెప్పాలి, అంతేనా? ఏమంటారు? దేవుడితో చెప్పాలి, మనుషులతో చెప్పాలా? కాబట్టి ఎవరికైనా అనారోగ్యం వస్తే వాళ్ళు మీ ముందుంటే ముందల వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, చేతులుంచి ప్రార్థన చేయండి. ఏమీ కాదు,
ఏమీ కాదు. ఆ రోగం మిమ్మల్ని అంటుకోదు, ఏం భయపడొద్దు. ఒకసారి ఒక పాపకి చికెన్ పాక్స్ వచ్చింది. అప్పుడు ఫాస్టింగ్ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మనం ప్రభు బల్లారాధన ముందు శుక్రవారం శనివారం ఉపవాసం ఉంటాం కదా. అయితే అప్పుడు ఆ తల్లి వచ్చింది, మరి మా అమ్మాయికి అసలేం బాగాలేదు, అందరి మధ్యలోకి తీసుకురావడం ఎందుకని తీసుకురాలేదు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రార్థన చేసిన తర్వాత ఏదో తినమన్నారు వాళ్ళు. అమ్మ నేనేం తిన్నంటే ఆ పాప అడిగింది, ఏమైనా తింటే నా రోగం అంటుకుంటుంది భయమా. నేను చెప్పాను, అంత భయం అయితే ఇక్కడ దాకా ఎందుకు వస్తాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, జనరల్గా ఎక్కడికి వెళ్ళాం, నీకు చాలా బాగాలేదని మీ అమ్మ చెప్తే వచ్చానమ్మా నీకోసం అని చెప్పా. కాబట్టి అది ఏ రోగమైనా మీరు చేతుల నుంచి ప్రార్థన చేస్తే మీకు అంటుకోదు, అంటుకుంటుందేమో అనుకుంటే అంటుకుంటుంది. అర్థమైందా? అది ఏ రోగం నిన్ను అంటుకోదు, ఆ రోగం నిన్ను చూసి పారిపోతుందని నువ్వు తప్పకుండా నమ్మాలి. అందుకని ఎప్పుడూ దేవుని వాక్యాన్ని మనం చదవాలి. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారికి స్వస్థత కలుగు. సో కనుక అందరూ ఆ ఆత్మవరముల కొరకు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఇది మన శక్తి కాదు, మనలో ఉండే ఎటువంటి ప్రత్యేకత కూడా కాదు. ఇట్ ఈస్ నాట్ అవర్ స్పెషాలిటీ ఆర్ మెరిట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఏమంటాం స్పెషల్ క్వాలిటీ, ప్రత్యేకమైన లక్షణం కాదు. ఇది దేవునిలో నుండి వచ్చేది, దేవుని కొరకు వాడబడేది కదా. అలాగే ఆత్మవరాలు కూడా మనలో నుండి వచ్చేవి కాదు, మనలో నుండి వచ్చేవి వేరే ఉన్నాయి, తెలుసా తెలియదా? మనలో నుండి వచ్చేవి కూడా కొన్ని ఉన్నాయి కదా, అవి తెలుసా? మనలో నుండి వచ్చేవి, మనలో నుండి ఏమొస్తాయి? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరములు, దేవదూషణయు, అహంభావము, అవివేకం. ఈ మనలో నుంచి వస్తాయి. దేవుని నుండి మనకు, నీకు, నాకు వచ్చేవి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికం. ఇవి దేవునిలో నుండి నాలోకి వస్తాయి, దేవునిలో నుండి నీలోకి వస్తాయి. అవి నీలో సమృద్ధిగా ఉన్నప్పుడు వాటిని గూర్చి నీవు నీ ప్రక్కన ఉన్న వారికి, నీకు అందుబాటులో ఉన్న వారికి, నువ్వు ఎవరెవరితో మాట్లాడుతావు వాటి అందరికీ వాటిని గూర్చి వారిని హెచ్చరించి, వారిని ప్రోత్సహించి, వారిని పొందేలాగా పురికొల్పుతావు. యు విల్ ఇన్స్పైర్ సంబడి టు రిసీవ్ దోస్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. అలాగే ఆత్మవరాల గురించి కూడా అంతే. అవి నీవు పొంది వాటిని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం నీకు వచ్చినప్పుడు నీవు అనేకులకు వాటిని గూర్చి బోధించి వారు కూడా అవి పొందునట్లుగా వారిని పురికొల్పుతాం. హల్లెలూయా. వారితో కలిసి మనం ప్రార్థన చేస్తాం, వారితో కలిసి మనం దేవుని సన్నిధిలో పోరాడతాం. కనుక మన హృదయాలలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ వారికి కూడా కలిగి వారు కూడా దేవుని వైపు చూసి గొప్ప కార్యాలు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనందరం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు చెప్పాడు నేను మీ మధ్యన ఎలా ఉన్నాను, మనకు అర్థమయ్యే భాషలో ఉంటుందని సర్వింగ్ బాయ్ అని చెప్పా కదా. సర్వింగ్ బాయ్స్ని చీప్గా పిలుచుకుంటాం మనం, అవునా కదా. ఇది చేయలేదండి, అది చేయలేదండి అంటాం. వాళ్ళు కూడా మాట వెనకపోవచ్చు, నువ్వు చెప్పినంత చేస్తాను, ఇంతవరకు చేస్తాను వెళ్ళిపోవచ్చు కదా. ప్రభువు అలా చేయలేదు. మరణము వరకు, సిలువలో తన రక్తము ఆఖరి బొట్టు వరకు ఓడ్చివేసే వరకు ఆయన మన మధ్యలో పరిచర్య చేశాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అది జయప్రవేశం. అర్థమైందా మీకు? విక్టోరియస్ ఎంట్రీ అంటే దేనికోసం? అది అబ్బో గొప్ప గొప్ప జెండాలు వచ్చేస్తాయి, క్రౌన్స్ వస్తాయి, అది కాదు కదా. క్రౌన్స్ అంటే ఇవన్నీ కూడా స్పిరిచువల్గా, ఆత్మీయంగా ఉండే ఏమంటాం, జీవ కిరీటం కదా. వాడబారని అక్షయ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ జయప్రవేశంలో ఆయనకు వచ్చింది ఏంటి? ఏమొచ్చింది? తర్వాత నెమ్మదిగా 5 డేస్కి ఏమొచ్చింది? ముళ్ళ కిరీటం వచ్చింది. వచ్చిందా? జయప్రవేశం తర్వాత ఆయనకి ఏమొచ్చింది? ఏ ముళ్ళ కిరీటం నాకెందుకు, ఇది చెప్తా అనుకుంటే నేను వాళ్ళ ఆదివారం వచ్చేవాడిని కదా అనుకుంటున్నారు కొంతమంది కదా.
నాకేం ముళ్ళ కిరీటం వస్తుందో బాబోయ్, లేనిపోయింది. ప్రభువా నాకు ముళ్ళ కిరీటం వచ్చిన ముళ్ళు దిక్కుండా హెల్మెట్ అన్న పెట్టుకుంటాను అనుకుంటున్నారు. అంతేనా? జయప్రవేశం చేశాడు ప్రభు, ముళ్ళ కిరీటం వచ్చింది. హల్లెలూయా. సో జయప్రవేశం అనగానే ఏదో గొప్ప గొప్పలు వచ్చేసేస్తాయి, పేరు ప్రతిష్టలు వస్తాయి, ఏదో నేనేదో కొండ ఎక్కి కూర్చుంటాననే పిచ్చి పిచ్చి ఆలోచనలను వదిలేసేసి ప్రభువు యొక్క మాదిరిని చూచి ఆ మాదిరిలో నడవటానికి ప్రతి క్రైస్తవుడు ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా అబ్బా ఈ పని నేనే చేస్తాను, ఇది నాకు సంబంధించింది కాదు, నా స్థాయికి తగింది కాదు అనుకోవచ్చు కదా. చాలామంది తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఎంతో విధేయతతో మరి సమర్పించుకున్న వారిని మనం చూస్తాం. అందును బట్టే పరిచర్య ఇంతవరకు మన దేశం వరకు వచ్చింది కదా, మన ప్రాంతం వరకు వచ్చింది. లేకపోతే పరిచర్య ఎందుకు వచ్చేది? ఇప్పుడు ఎవరైనా సరే ఇంగ్లాండ్ నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ, ఇంకా వేరు వేరు దేశాల నుంచి వచ్చి ఎవరైనా ఇండియాలో సెటిల్ అవుతారా? ఎవరన్నా ఉన్నారు? నాకెవరు తెలీదు. ఎవరన్నా సెటిల్ అవుతారా? ఎవరు సెటిల్ అవ్వరు. ఎవరు వచ్చి సెటిల్ అయ్యారంటే ప్రాణాన్ని ఇచ్చేయడానికి వచ్చి సెటిల్ అయ్యారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఈ ప్రజలు అంధకారంలో ఉన్నారు, దురాచారాల్లో ఉన్నారు, చాలా అసత్యంలో అబద్ధాలలో మగ్గిపోతున్నారు, వారిని విడిపించాలి ప్రాణం పోయినా సరే అని వాళ్ళు వచ్చి మరి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో శ్రమలు భరించి, హింసలు భరించి ఏం చేశారు? సత్యాన్ని ప్రకటించారు. సత్యాన్ని ప్రకటించారు కదా. సో మనం కూడా సత్యాన్ని ప్రకటించాలి. మనలో ఒక సత్యం రావాలి కదా. ఇప్పుడు సింపుల్గా ఒక ప్రశ్న అడిగానికి ఎందుకు ఆలస్యంగా వచ్చామంటే అదేనండి ఆలస్యమైందండి అంటే, వచ్చింది అడిగిందే కదా, అడిగిందే అది ఆలస్యమైంది, అదేనండి ఆలస్యమైందండి, కొంచెం ఆలస్యమైందండి. ఎందుకంటే అదేనండి కొంచెం ఆలస్యమైంది అంటే ఏంటది? అబద్ధమే తప్పితే నిజం లేదు దాంట్లో, ఉందా? మనం ఏం చేయాలి? మనం సత్యాన్ని ప్రకటించాలి. క్రైస్తవులు అంటే ఎవరు? అబద్ధాలు చెప్పేవాళ్ళ? చెప్పండి. అబద్ధాలు చెప్పేవాళ్ళు క్రైస్తవులు అవుతారా? క్రైస్తవులు అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళ? చెప్పండి. చీటికి మాటికి ఊరికి అబద్ధాలు చెప్తూ ఉంటారు. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య. అవన్నీ ఎప్పుడో ముళ్ళులాగా పొడుచుకుంటాయి గ్యారంటీ. అది ఈత ముళ్ళు, ఖర్జూరు ముళ్ళు ఎట్లా పొడుచుకుంటాయి. నేను అది ఖర్జూరు మట్టల గురించి ఆలోచించినప్పుడు అట్లా ఊపినంతకాలం బాగానే ఉంటుంది కదా, పొడిస్తే ఎట్లా ఉంటుంది కదా, ఎంత షార్ప్గా ఉంటాయి తెలుసా, అట్లా దిగిపోతాయి అంతే. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అబద్ధాలన్నీ మళ్ళా ముళ్ళుగా వచ్చి మీకే గుచ్చుకుంటాయి. భార్యకి చెప్పినా, భర్తకి చెప్పినా, తల్లిదండ్రులకు చెప్పినా, పిల్లలకి చెప్పినా, ఎవరికి చెప్పినా సరే శూలాల్లాగా గుచ్చుకుంటాయి. జాగ్రత్త. ఆషామాషి కాదు దేవుని సన్నిధి అంటే. దేవుని సన్నిధికి రావటం, దేవుని మందిరంలో ఉండటం, దేవుని వాక్యాన్ని వినడం అంటే ఊరికి ఏదో ఏమంటాం సరదాగా చేసేది కాదు. పరలోక రాజ్య ప్రయాణం. ఈ పరలోక రాజ్య ప్రయాణంలో ఎన్నో రకాలైన అవాంతరాలు, ఆటంకాలు ఎన్నో వస్తాయి. వాటన్నింటినీ అధిగమించేటువంటి శక్తి పరిశుద్ధాత్మునికి ఇస్తాడు. ఆయన నిన్ను దినదినము బలపరుస్తాడు, దినదినము నీతో ఉంటాడు, అనుక్షణము నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. సో అందుకనే మనందరం ప్రతి సందర్భంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఏం చేయాలి అని దేవుని దగ్గర ప్రతిదినం కనిపెట్టాలి. అలా మనం కనిపెట్టంగా మనకి ఇష్టమైనట్టు చేసుకుంటా పోతా, ప్రభువా నువ్వు సర్వింగ్ బాయ్ అని చెప్పావు కదా, ఇవన్నీ సరి చేసుకుంటారమంటాం. అంతేనా కదా? నేను ఇట్లా చేసుకుంటా వెళ్తాను, నువ్వే చెప్పావు సర్వింగ్ బాయ్ అని, మరి ఇట్లా అన్నీ సరి చేసుకొచ్చేసేమంటాం. ఆయన ఏవేవి సరి చేయాలో, ఎలా పరిచర్య చేయాలో ఆ రీతిగానే పరిచర్య చేస్తాడు. ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడితే, నువ్వు సరిగ్గా ఉంటే నీకు సహాయం దొరుకుతుంది. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే ఆయన నీకేం చేయలేడు. అందుకనే దేవుని మందిరంలోకి వచ్చి మీరేంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు,
కౌంటర్లు పెట్టుకున్నారు. ఇదేమన్నా ఏంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇదేమన్నా, లేకపోతే ఏమన్నా ఏమంటారు దీన్ని, వ్యాపార బిజినెస్ హౌసా ఏంటని కొట్టాడు ఒక్కొక్కరిని. తాళ్ళు చేసుకొచ్చి కొరడాలు, చరణాకోలు అంటారు సరే, వచ్చి కొడతా అంటే అక్కడ పారిపోయారు. ప్రారంభంలో ఆ పని చేశాడు, ఆయన సువార్త ముగింపులో కూడా అదే పని చేశాడు. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్తలో కనపడుతుంది, తర్వాత ఈ లూకా సువార్త, మత్తయి సువార్తలు వీటిలో కనపడుతుంది. కొరడా పట్టుకున్నాడు. ఏంటిది, దేవుని మందిరమా లేకపోతే ఏంటి అని చెప్పి. అందుకని నేను చాలామందితో చెప్పేవాడిని, ఇక్కడికి వచ్చి వ్యాపారాలు పెట్టుకోవద్దు, చిట్టీలు కడతాం, లేకపోతే ఫ్రెండ్షిప్లు పెంచుకుని ఏదో బిజినెస్లు అట్లా చేయొద్దు, తర్వాత చాలా ఇబ్బందులు పడతారని చెప్పేవాడిని. అయినా చాలామంది వీళ్ళు ఎక్కడికి వెళ్తారులే, ఏం చేస్తారులేని అప్పులు ఇవ్వడం, చిట్టీలు కట్టుకోవడం, ఇట్టాడు ఎన్ని చేసి నష్టపోయారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏమో అసలు ఏమంటారు వీటిని, ప్లాట్లకి డబ్బులు కట్టించుకుందామని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది చర్చిలోంచి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చెల్లించాను. హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన ఇక్కడ కాదు, అక్కడ కూర్చి చదనపూడి దగ్గర, నాకు మైక్రో ఫైనాన్స్కి అంటే పర్మిషన్ వచ్చింది, లైసెన్స్ వచ్చింది అని చెప్పాడు. చెప్తే అందరి ముందే చెప్పా, ఈ ఫైనాన్స్ మైక్రో ఫైనాన్స్ చర్చిలోకి తీసుకురా బాబు, ముక్కలైపోతుంది చర్చి, జాగ్రత్త, అటు పనులు చేయబాక, బయట కూడా చాలా జాగ్రత్త ఉండు, ఎడాపెడా చేసామంటే నీ పని అయిపోతుందని చెప్పా. అతను కోపం వచ్చి చర్చికి రావడం మానేశాడు. కానీ తర్వాత అతను చిందరవందర అయిపోయాడు. దొరికితే కొడతారేమని కనపడకుండా తిరుగుతున్నాడు కొన్ని సంవత్సరాల నుంచి. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని వ్యాపారానికి లాభసాటి అయిన సాధనంగా మార్చుకోవద్దు. అలా మార్చుకున్నప్పుడు వారిని తమను తామే, నేనేదో వాక్యం అంటే సొంతంగా కనిపెట్టిన విషయాలు చెప్పడానికి ఏం కుదరదు కదా, మనం ఏం కనిపెట్టినా అది కుదరదు. దేవుని మాటలే మనలో పనిచేస్తాయి. ఒకసారి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చూస్తే, మనం మీకు లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేమో, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. ధనవంతులొకటికి అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములునైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుష్యులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో, చెప్పండి, నానా బాధలతో తమను తామే పడుచుకున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి, తమను తామే పడుచుకున్నారు కదా. చాలామంది తల్లిదండ్రులు వేధిస్తూ ఉంటారు. ఇంకా మన ఇండియాలో తల్లిదండ్రులు వేధించేదంటే అత్తమామలు వేధించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఏమి అడగనట్టు లేకపోయినా కానీ పక్క నుంచి ఏదో పుల్లలు పెడతా ఉంటారు కదా. నేను చాలాసార్లు కొంతమంది యవనస్తులతో చెప్తుండేవాడిని, అరే బాబు, ఈనాటి తరమంతా కూడా ఆడపిల్లలు ఎమ్మడబడి తిరిగి, వాళ్ళు ఒకరోజు మీతో తిరిగితే వాళ్ళంత డబ్బులు ఖర్చు పెడతారు కదా, జీవితకాలం అంతా నీతో ఉండి నీ జీవిత సహచారిణిగా, భాగస్వామిగా ఉండాలంటే ఎందుకు డబ్బులు గుంజుతారు ఎందుకు? సో ఈ విషయాన్ని నీ ఈమెయిల్లో కానీ లేకపోతే నెట్లో కానీ నువ్వు ఎలా పెడతావో అందరికి పెట్టమని చెప్పా. కొంతమందికి ఒకళ్ళు కూడా పెట్టలా. మీరు ఎవరిని పెడితే పెట్టండి. అర్థమైందా? మీకు ఏమైనా కావాలంటే రాసిస్తాను నేను, తర్వాత నేను రాసిస్తాను మ్యాటర్. ఒకరోజు తిరగడానికి డబ్బులు ఖర్చు పెట్టి చేస్తారు అందరూను. చక్కగా జీవితకాలం అంతా నిన్ను ఆదరించడానికి, నిన్ను చూసుకోవడానికి, నీ జీవితంలో సగభాగంగా ఉండటానికి ఎవరన్నా వస్తే వారిని వేధిస్తారు ఎందుకు? ఇది న్యాయమేనా అని ఒక పోస్ట్ దేనిలోనూ పెట్టండి అని చెప్పా. ఒకళ్ళు కూడా పెట్టలా. నేను ముందుగా ఎవరితో ఒక అతనితో చెప్పాను, అతను కరెక్టే పెడతానన్నాడు కానీ పెట్టలేదు. కానీ తన జీవితాన్ని తర్వాత పాడు చేసుకున్నాడు. హీఈస్ నాట్ విత్ హిజ్ వైఫ్ నౌ. ప్రేమతో చెప్తున్నాను, ప్రియ యవన బిడ్డలకు, పురుషులైనా స్త్రీలైనా తల్లిదండ్రులైనా
కొంతమంది తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు కదా. వారి బిడ్డల జీవితాలను పాడు చేసే తల్లులు చాలామంది ఉంటారు. తండ్రులు లేరని కానీ ఎక్కువ తల్లులు చూశాను నేను. కుమార్తెలను పాడు చేసేవాళ్ళు, కొడుకులను పాడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది తలుచుకున్నప్పుడు చాలా దుఃఖము, కోపం వస్తాయి. మీలో అలాంటి వారెవరు లేరు అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే దేవుని సన్నిధిలో ఈ మట్టల ఆదివారం నాడు గుర్తు చేసుకుని ఖర్జూరపు ముళ్ళతో పొడుచుకోకుండా ఖర్జూరపు ఆకులతో ప్రభువుని స్తుతించండి. యథార్థ హృదయంతో దేవుణ్ణి ఆరాధించండి. అది మీకు మంచిది. సో ఈ దినం చాలా శ్రేష్టమైన దినం. ఈనాటి నుండి ప్రభువు చాలా ప్రత్యేకంగా ప్రార్థనలు గడిపాడు శిష్యులతో కలిపి. బేతనీయ, యెరూషలేము నుండి మరలా తిరిగి బేతనీకి వెళ్ళి అక్కడ చాలా ప్రత్యేకంగా ప్రార్థనలు గడిపాడు. ఆ రెండింటికి పెద్ద ఎక్కువ దూరం లేదు, ఒక 2-3 మైల్స్ దూరం. అక్కడ ప్రార్థనలో గడిపాడు. మరలా వచ్చి యెరూషలేములోని ఆయన పస్కా విందును ఆచరించాడు గురువారం రాత్రి. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? గెత్సెమనే తోటకు వెళ్ళాడు. ఆ రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎలా ప్రార్థన చేశాడు? రక్తము చెమటగా బయటికి వచ్చేంత వేదనతో ప్రార్థన చేశాడు. మనకు అసలు ఒక కన్నీటి బొట్టు కూడా రాదు. వస్తుందా ఎవరికన్నా కన్నీటి ప్రార్థన? వస్తుందా? చెప్పండి, మీకు మీరే యోచన చేయండి. కన్నీటి ప్రార్థన వస్తుందా? పశ్చాత్తాప ప్రార్థన వస్తుందా? ప్రభువు మానవాళి రక్షణ కొరకు తాను జీవించున్న దినాల్లో కన్నీటి ప్రార్థనలు చేశాడు, రోదన చేశాడని మరి హెబ్రీ పత్రికలో మనం చూస్తాం 5వ అధ్యాయంలో కదా, 7వ వచనం. శరీరధారి అయిన దినముల్లో హీబ్రూస్ 5:7 మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడింది. ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఇంగ్లీష్లో అయితే జీసస్ ఆఫర్డ్ అప్ ప్రేయర్స్ అండ్ సప్లికేషన్స్ విత్ లౌడ్ క్రైస్ అండ్ టీయర్స్. మహారోదన, లౌడ్ క్రైస్ అంటే కేకలు, అరుపులతో, ఏడుపుతో, మహావేదనతో ఆయన ప్రార్థన చేశాడు. ఎవరి కోసం? దేవుడు తన ప్రార్థనను అంగీకరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే పనిలో అనేకుల పాపాన్ని భరించి వారిని పరిశుద్ధులుగా చేయటానికి శక్తిని ప్రసాదించమని కుమారుడుగా అంగీకరించబడటానికి ప్రార్థన చేశాడు. మన కోసం ఎవరైనా ప్రార్థన చేస్తే బాగుంటుందని చూస్తాం, కానీ మనం ఎవరి కోసమైనా ప్రార్థన చేయాలనే ఆలోచన ఎక్కువగా రాదు. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నాన్న ఒక తీర్మానం అందరికీ కావాలి, మనందరికీ కావాలి, నాకు కావాలి, మీకు కూడా కావాలి. ప్రభువుతో ఏకీవించి ఆయన రాజుగా ఘనపరిచే స్థిర మనస్సు నీకు కావాలి. కొన్ని శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ భయపడిన అవసరం లేదు. పేతురు అన్నాడు, అయ్యా అందరూ వదిలేసినా నిన్ను వదలనని చెప్పాడు కదా. ఈరోజు నీవు ముమ్మారు నేను ఎరగనని చెప్పే వరకు కోడి కుయ్యదని చెప్పాడు. సో ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరితోనూ పోల్చొద్దు, గొప్పలు చెప్పుకోవద్దు, భక్తుడిని అనుకోవద్దు, నేను ఖచ్చితంగా దేవుని కొరకు జీవిస్తున్నానని అనుకోవద్దు. మనలో చాలా లోపాలు ఉన్నాయి. ఆయన నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి 90వ కీర్తన కదా. దేవుని ముఖంలోనికి చూడటానికి, ఆయన పరిశుద్ధ వదనంలోనికి, ఆయన ముఖంలోనికి చూడటానికి, ప్రకాశమానమైన ఆయన కన్నుల్లోనికి చూడటానికి, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన ఆయన కళ్ళల్లోనికి చూడటానికి నీవు నిశ్చయించుకుంటే నీ జీవితంలో చాలా గొప్ప మార్పు వస్తుంది. యేసుక్రీస్తు శిలువ దగ్గర ఉన్నటువంటి ఆ యోహాను, అయ్యా ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటే ఎంత గొప్ప ధన్యత అయిపోయింది. అది బాధాకరమైన సమయం, కానీ యేసుక్రీస్తు తల్లి ఈయనకు తల్లి అయిపోయింది కదా.
సో అంటే దేవునికి ఎంత దగ్గరగా నీవు ఉన్నావు, నేనున్నా అనేది, ఎంత సమీపంగా ఉన్నావు అనేది ప్రశ్న. సమీపంగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? ఇది నా ప్రశ్న. నీ సమాధానం ఏంటి? ప్రభువుకు సమీపంగా ఉన్నావా, లేతే ఊరికే వేషధారణగా పెద్ద పెద్ద మాటలు చెప్పచ్చు? దేవుని వాక్యం చాలామందికి వచ్చు కదా, కొద్దిగానో పెద్దగానో వచ్చు, చాలా గొప్పగా వాక్యాన్ని గురించి మాట్లాడచ్చు. కానీ వాక్యం నీ జీవితంలో ఏం చేయాలి? నీ యొక్క దినచర్యగా మారాలి. అది ప్రాముఖ్యమైన విషయం. వాక్యాన్ని చదవాలి, దాన్ని కంఠస్థం చేయాలి, దాన్ని ధ్యానం చేయాలి. అది ఏం కావాలి? అది ఆచరణాత్మకమైన వాక్యంగా మారాలి. ఇట్ మస్ట్ బికమ్ అన్ యాక్టివ్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్. అది మనం ఒక నిర్మాణాత్మకమైనటువంటి మరి క్రమంగా వాక్యం నీ జీవితంలో ఉండాలి. ద వర్డ్ మస్ట్ స్టార్ట్ బిల్డింగ్ అప్ యువర్ లైఫ్. అలా కాకుండా వాక్యం చదువుతున్నానులే అనుకున్నా కూడా ప్రయోజనం లేదు. అంటే చదవద్దని కాదు, దయచేసి తప్పుగా అర్థం. చదవండి, జాగ్రత్తగా చదవండి, శ్రద్ధగా చదవండి, కంఠస్థం చేయండి, ధ్యానించండి, దేవుని వైపు చూడండి. మనలో చాలా లోపాలు ఉంటాయి. ఏ లోపాన్ని జయించాలన్నా దేవుని వాక్యం నాలో ఉంటే, దేవుని వాక్యం నాలో అగ్ని వలె అది మండుతూ ఉంటే ఆ చెత్తా చెదారాన్ని కాల్చివేస్తుంది కదా. అబద్ధాలు కావచ్చు, మోసం కావచ్చు, మరి దరిద్రపు చూపులు కావచ్చు, చెడ్డ ఆలోచనలు కావచ్చు, లేకపోతే వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, సిగరెట్లు కావచ్చు, చుట్టలు కావచ్చు, త్రాగుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా నిన్ను నరకానికి తీసుకెళ్తాయి. ప్రభువా నేను మందిరానికి రోజు వచ్చాను కదా అంటే, రోజు వచ్చావు కానీ ఏం ప్రయోజనం? ఏమైనా మార్పు వచ్చిందా నీలో అంటాడు దేవుడు. అంతే, ఒక మాట చాలు కదా. చాడీలు చెప్పే మాటలు కావచ్చు, తంటాలు పెట్టే మాటలు కావచ్చు కదా, ఏదైనా కావచ్చు. సాతానుడు స్థావరం ఏర్పాటు చేసుకుంటాడు లోపల. నీ హృదయం ఎలా ఉండాలి? దేవునికి ఆలయంగా, సజీవమైన మందిరంగా ఉండాలి. అలా కాకుండా సాతానుడు నీ హృదయంలో స్థిరపడటానికి నువ్వు ఇష్టపడితే, వాడు ఉండే స్థలంలోనే నువ్వు కూడా ఉండాలి. నేనైనా అంతే, నువ్వైనా అంతే. హృదయంలో అంటే దేవునికి, పరిశుద్ధాత్మనికి ఆలయంగా నీ శరీరాన్ని అప్పగించుకుంటే చాలా మంచిది. అందుకని ప్రభు శరీరాన్ని, రక్తాన్ని తీసుకునేటప్పుడల్లా ఈ శరీరాన్ని తీసుకుంటున్నాం ప్రభువా, ఇది నీకు ఆలయంగా, సజీవమైన మందిరంగా ఉండాలి అని చెప్తున్నాను. ఈ వాక్యాలను అందరినీ చదవమని చెప్పాను. మీరు చదువుతున్నారో లేదో, ఈ వారం రోజులైనా వాక్యాలు కంఠస్థం చేయండి. ఏ వాక్యాలు? యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం నుంచి 58వ వరకు నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. గుర్తుంటే పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. లేకపోతే జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6 47 to 58. తర్వాత 1 కొరింథియన్స్ చాప్టర్ 11, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 32వ వచనం వరకు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. సో ఇవన్నీ ఈ 5 రోజుల్లోనే వస్తాయా అనుకోవద్దు. వచ్చినంత వరకు చేయండి. ఏదో ఒక వాక్య భాగాన్ని ఫస్ట్ కంఠస్థం చేయండి. ఈ 3 32 వర్సెస్ ఉన్నాయి. ప్రభు శరీరాన్ని, రక్తాన్ని ఏదో తీసుకుంటున్నాం అన్నట్టుగా కాదు కదా, చదవండి. సో ఈ మట్టల ఆదివారం నీ జీవితంలో, నీ బ్రతుకులో, ప్రభువుతో కలిసి చేసే ప్రయాణంలో ఇది ఒక మరుపురాని మైలురాయిగా ఉండునుగాక. నీ జీవితంలో ఒక నూతనమైన జయోత్సవంగా మారును గాక. ప్రభువు కొరకు జీవించుదువు గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి చేతులు ఎత్తుదాం. కుర్చీలో ఉన్న వాళ్ళు నిలబడండి, చేతులు ఎత్తండి. హృదయపూర్వకంగా ప్రభువును వేడుకోండి. ప్రభువా, నీవు నీ మందిరానికి, యెరూషలేములో ఉన్న మందిరానికి వెళ్ళావు. మందిరంలో నాటబడాలని చెప్పిన వాక్యాన్ని నెరవేరుస్తూ వచ్చావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
నిన్ను నీవు మోసపరుచుకోవద్దు, నిన్ను నీవు పాడు చేసుకోవద్దు, సాకులు చెప్పద్దు. నువ్వు చేసే తప్పులు సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. వాటిని ఒప్పుకో, విడిచిపెట్టు, నీకు మేలు కలుగుతుంది. నువ్వు చాలా గొప్ప కార్యాలు చూస్తావు. నీవు నీ ఇంటి వారు దేవుని రాజ్యంలోని పౌరులుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరెవరిని సేవింపు కోరినను నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము. చెప్పండి, ప్రార్థన చేయండి. గొప్ప జయాన్ని చూస్తాం, అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యాలు చూస్తాం. రకరకాల పనులు ఉన్నాయని రకరకాలైన కారణాలు వెతుక్కోవద్దు. నీ లోకంలో ఎన్ని పనులు చేసినా ఏం ప్రయోజనం? పరలోకానికి తీసుకెళ్ళవు అవన్నీ. పరలోకానికి తీసుకువెళ్ళేది దేవుని వాక్యం ఒక్కటే, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆయన కృప మాత్రమే. నీవు చేసే పనులు నీకు మంచిగానే కనబడవచ్చు, సమర్థించుకోవచ్చు కదా. ఒకసారి మీరందరూ గుర్తు చేసుకోండి, అర్థం చేసుకోండి. హృదయ వేదనతో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు యేసు పోలిన వారై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. భక్తుడైన పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోవాలని హెచ్చరిస్తూ వచ్చారు. పెనుగులాడండి ప్రభు సన్నిధిలో, యథార్థ హృదయంతో ప్రభువును వేడుకుందాం. చాలా సులభమైనది యేసుక్రీస్తుతో జీవితం. వాక్యం చదువుతూ ఉండండి, కంఠస్థం చేస్తూ ఉండండి, ధ్యానం చేస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి, ప్రభుతో సంభాషణ చేయండి. ప్రభువా నాతో మాట్లాడమని అడగండి. దేవుడు నూతన విషయాలు నేర్పిస్తాడు. పరిస్థితులు చాలా అద్భుతంగా మారిపోతాయి. అడిగి ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవునికి సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. వాక్యాన్ని చదువుతున్నారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 21 వరకు చదవమని చెప్పాను. చదువుతున్నారా? మీలో ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు. మీలో ఎవరైనా మీ ఇంట్లో ఈ విద్యావంతులు లేకపోతే వారితో కలిసి కూర్చుని వారితో చదివించండి, వారితో కలిసి చదవండి. వారికి ఆశీర్వాదం, మీకు ఆశీర్వాదం. విద్య లేని వారికి ఇటువంటి జ్ఞానం ఎక్కడ వచ్చిందని చూసి వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా అంటే ఆశ్చర్యపడి అనేక మంది మారు మనసు పొందుతారు. ప్రియ యవన బిడ్డలారా, మీరు గొప్ప స్థానాల్లో ఉండాలని నా హృదయపూర్వకమైన ప్రార్థన. అల్లరి చిల్లరగా ఇటు అటు తిరుగుతూ దేవుని ఎరగని వారి వలె ఉండవద్దు. డోంట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ సంబడి హూ ఈజ్ ఆన్ ద రోడ్స్. జాగ్రత్త సుమా. రోడ్ సైడ్ రోమియోలాగా తిరుగుతా మనం చాలా మనం అంటే ఏంటి అనుకోవద్దు. అది జీవితం కాదు. అమ్మ పిల్లలారా, కుమార్తెలైనా కుమారులైనా అందరికి చెప్పేది అదే. డోంట్ ట్రై టు డ్రా అటెన్షన్ ఆఫ్ ద పీపుల్. మీ ప్రవర్తనను బట్టి దేవుడు మిమ్మను ప్రేమించాలి. ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేయొద్దు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండండి. అమ్మలారా, పెద్దవారు చిన్నవారికి ఒకటే మాట, అబద్ధాలు చెబుతూ కాలక్షేపం చేయొద్దు. ఒక్కసారి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం అనుకుంటే 30వ అధ్యాయంలో ఉంటుంది కదా, 23వ వచనం. అది దుస్తుల తల మీద దేవుని అగ్ని పెళ్ళును దిగుతుందట కదా. ఇట్ జస్ట్ ఫాల్స్ ఆన్ ద హెడ్స్ ఆఫ్ ద వికెడ్ పీపుల్. పెళ్ళును దిగిపోతుంది అంతే, ఇంకేమీ లేదు. అప్పుడు అయ్యో అయ్యో అనుకుంటానికి కూడా టైం ఉండదు, అయిపోతుంది ఇక అంతే. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇంకా మారు మనసు నిమిత్తమైన బాప్తీసం పొందడానికి ఆలస్యం చేస్తారా? ఎంతకాలం ఆలస్యం చేస్తారు?
ప్రభు రక్షణ మీకు అక్కర్లేదా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రభు అనుగ్రహించే రక్షణ వద్దా? మారు మనసు నిమిత్తమైన బాప్తీసం వద్దా? మా పాపము నిమిత్తమై చనిపోయి పాతిపెట్టబడి నిత్య జీవము కొరకై, దేవుని కొరకై, తండ్రి కొరకై, సృష్టికర్త కొరకై జీవిస్తానని చెప్పడానికి సాదృశ్యంగా ఉన్న బాప్తీసం వద్దా? డూ యు నాట్ want to identify yourself with the Lord himself? దేవునితో నిన్ను నీవు ఐడెంటిఫై చేసుకోవడానికి ఇష్టపడలేదా? లోకపు వ్యక్తులతో ఐడెంటిఫై చేసుకోవడం నీకు ఘనతను తీసుకుని వస్తా ఉందా? యెహోవా మహోగ్రతైన పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుస్తుల తల మీద పెళ్ళున దిగను. Behold, the storm of the Lord wrath has gone forth, a whirling tempest. It will burst upon the head of the wicked. వస్తుంది సుమా, తప్పించుకోలేరు ఎవరు. కాసేపు విర్రవీగుతూ ఉంటారు అంతే. కుటుంబాలను కట్టుకోవడానికి ప్రభు పిలుస్తున్నాడు. తల్లిదండ్రుల జీవితాలు బాగు చేయడానికి, బిడ్డల జీవితాలు బాగు చేయడానికి, భర్త జీవితం బాగు చేయడానికి, భార్య జీవితం బాగు చేయడానికి, బిడ్డల జీవితాలు బాగు చేయడానికి, రక్త సంబంధాల జీవితాలు బాగు చేయడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు నిన్ను ప్రేమతో చేతులు దాపిస్తున్నాడు. లోబడనోళ్ళని ప్రజల వైపు నా చేతులు చాపుతున్నాను. బిడ్డలారా నా యుద్ధకు రండి, పరిశుద్ధపరచండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. మీ మీద నా కాడి ఎత్తుకున్న యుద్ధ నేర్చుకున్నది, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి లేక కొట్టబడుతున్న ప్రియ బిడ్డలారా, మీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆశీర్వాదకరంగా మార్చే దేవాది దేవుడు, సృష్టికర్త, రక్షకుడుగా వచ్చినవాడు, పరలోక మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని రూపమును ధరించుకుని, అనగా సిలువ మరణం వరకు తను తాను తగ్గించుకున్న యేసు క్రీస్తుని వద్దకు రావడానికి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఒకసారి నోరు తెరవండి, అందరూ లేచి నిలబడండి, చేతులెత్తి ప్రార్థన చేయండి, బిగ్గరగా ప్రార్థన చేయండి. దేవా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి, బిగ్గరగా ప్రార్థన చేయండి. దేవా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నేను ఇంకా నీకు దూరంగా ఉండను. చేతులెత్తి ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు చాలా విషయాలు దూరంగా ఉన్నాను, నీకు దగ్గరగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. నా మనోనేత్రాలు తెరువు, ప్రార్థన చేయండి. నా మనోనేత్రాలు తెరువు, నా హృదయాన్ని బాగు చేయి, నా బ్రతుకును బాగు చేయి ప్రభు, నన్ను పరిశుద్ధపరచు నాయన. నోరు తెరవండి, బిగ్గరగా ప్రార్థన చేయి. సర్వశక్తిమంతుడైన దేవా నీకు వందనాలు నాయన. మేమందరము నీ ఎదుట ఉన్నాం, మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మీ ఆత్మ వర్షమును కృమ్మరించండి. పరిశుద్ధ ఆత్మ వరముల కొరకు ఈ సన్నిధిలో పెనుగులాడి ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నింటినీ జయించే దీశాలుగా నిలవబడటానికి సహాయం చేయండి. మీ కృపలో స్థిరపరచండి. ఎత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో ముద్రించి నీరు కట్టి పాలింపచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.